హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ మజ్జిగ పులుసు లేదా మజ్జిగ చారు. ఈ ఎండాకాలంలో నోటికి కమ్మగా అలాగే కడుపులో చల్లగా ఉండే విధంగా కేవలం 2 నిమిషాల్లోనే ఈ మజ్జిగ చారును చేసేసుకోవచ్చు. దీనికోసం 1 కప్పు పెరుగును తీసుకోవాలి. కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు అయితే మజ్జిగ చారు చాలా టేస్టీగా ఉంటుంది. విస్కర్తో కానీ లేదా మజ్జిగ కవ్వంతో కానీ వీటిని చిలుక్కోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. మజ్జిగ మరీ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాన్ని మిక్సీ పట్టుకుని మజ్జిగలో కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతిపొడి వేసుకోవాలి. ఈ మెంతిపొడి వలన మజ్జిగ చారు మరికొంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోకి పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మజ్జిగ చారులోకి ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు అలాగే చిటికెడు ఇంగువ వేసుకోవాలి. చితకొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుంటే మజ్జిగ చారులో చాలా టేస్టీగా ఉంటుంది. మనం పోపు వేసుకున్నప్పుడు స్టార్టింగ్లోనే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న మజ్జిగలో ఈ పోపుని వేసుకోవాలి. ఈ పోపు మొత్తం మజ్జిగకు పట్టే విధంగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ అయిపోయింది. చూసారు కదా, కేవలం 2 నిమిషాల్లోనే ఈ మజ్జిగ చారును చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.